హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. చాలా రోజుల తర్వాత నేను ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఇక్కడ నుండి రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా గ్యాప్ వచ్చింది. అంటే నేను నా స్టైల్లో వంటలు ఎలా చేస్తాను అనేది కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా రెగ్యులర్గా నా స్టైల్లో నేను ఎలా వంటలు చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా వర్షాకాలం వచ్చింది అని అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా బోడకాకరకాయల సీజన్ స్టార్ట్ అయినట్టే. ఇంకా మార్కెట్లోకి బోడకాకరకాయలు వస్తున్నాయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫస్ట్ టైం ఈ సీజన్ స్టార్ట్ అయినాక బోడకాకరకాయలు ఫస్ట్ టైం తెప్పించాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవి దేశవాళీ బోడకాకరకాయ కేజీ తెప్పించాను. ఇంకా నా స్టైల్లో ఈరోజు నేను బోడకాకరకాయ కర్రీ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. వీటిని చాలా రకాలుగా పిలుస్తారు. మేము మాత్రం బోడకాకరకాయలు అనే అంటాము. ఆగాకరకాయ అని కూడా అంటారు. ఇంకా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారండి. ఇందులో హైబ్రిడ్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇవి దేశవాళీ కాయలు. నా చిన్నప్పుడు అయితే ఇంక ఇవి అడవిలోనే దొరుకుతాయని చెప్పేసి చాలా రేర్గా దొరికేవి. సీజన్ వచ్చిందంటే ఇంక ఇప్పుడు ఇవి కూడా తోటల్లాగా వేసి పండించి అమ్ముతున్నారు. కాబట్టి ఇంకా సీజన్ స్టార్ట్ కావడంతో పంట వస్తుందండి. ఇంకా మార్కెట్లో కనబడడంతో తీసుకొచ్చారు. చాలా లేతగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా ఇంట్లో అందరికి ఇష్టమైన బోడకాకరకాయ కర్రీ మేము ఇంట్లో ఎలా చేసుకొని తింటాం అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, ఇంక ఇప్పుడు వీటిని నేను బౌల్లో వేసి ఇప్పుడు వీటిని నేను కొంచెం సాల్ట్ వేసి ఇంకా వాటర్ వేసి 2-3 టైమ్స్ అలా కడుగుతాను. మళ్ళీ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను. ఓకేనండి, ఇంక ఇవి బాయిల్ అయ్యేలోపు నేను కర్రీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అంటే కేజీ బోడకాకరకాయలు తీసుకున్నాను కదా, దానికి సరిపడా చింతపండు నానబెడతాను. వాటర్ వేసి 1-2 టైమ్స్ కడిగి కావాల్సినన్ని వాటర్ వేసుకొని నానబెడతాను. మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. అంటే నేను వాడే చింతపండు ఉండే పులుపును బట్టి, మేము తినే పులుపును బట్టి చూడండి ఇంత క్వాంటిటీ వేస్తున్నాను. చూడండి, చింతపండు 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఈ క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసి పక్కకు పెట్టాను. ఇంకా నేను కర్రీకి అన్ని రెడీ చేసుకునే లోపు చింతపండు కూడా చక్కగా నానుతుంది. కర్రీ కోసం మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 9 తీసుకున్నాను. కొత్తిమీర కర్రీకి సరిపడా తీసుకున్నాను. మెంతాకు, మెంతి లేకుంటే మనం పోపులో మెంతులు వేసుకోవచ్చండి. ఇంకా నా గార్డెన్లో మెంతి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి నేను మెంతాకు కూడా వేస్తున్నాను. కర్రీకి కావాల్సినంత కరివేపాకు, ఇంకా ఇవన్నీ కూడా నేను నీట్గా క్లీన్ చేసుకొని కర్రీకి కావాల్సినట్టుగా కట్ చేసుకుంటాను. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. బాగా మెత్తగా కూడా ఉడకనివ్వద్దండి. కాయలన్నీ కూడా ముద్ద అయిపోతాయి. కర్రీకి కావాల్సినట్టుగా ఇట్లా దీనిపైన క్లీన్ చేసుకునేంత ఉడకబెడితే సరిపోతుంది. ఇవి ఉడికిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. కర్రీకి అవన్నీ చాప్ చేసుకునే లోపు ఇవి చల్లారుతాయి. వేడి నీళ్ళు చేంజ్ చేసి ఇంకా కూల్ వాటర్ వేసి మళ్ళీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి కంప్లీట్గా చల్లారాయి. ఇంకా నేను వేడి వాటర్ తీసేసి కూల్ వాటర్తో కడిగాను. అంటే కూల్ వాటర్ అంటే మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసుకునే వాటర్. కంప్లీట్గా చల్లారాయి. ఇక్కడ చూడండి, ఇలా ఉడికాయి కదా, కాయలకి ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇదంతా కూడా నేను క్లీన్ చేస్తాను. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇలా ఇది కరెక్ట్గా బాయిల్డ్ అయింది కాబట్టి మనం చేతితో ఇలా అంటే మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది. చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఇలా కవర్తో గిరి క్లీన్ చేసుకోవడమే. దీనిపైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేయాలండి, లేదా కర్రీ టేస్ట్ ఉండదు. కొంచెం ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఇది క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా. ఇలా ప్రతి ఒక్క కాయ కూడా నీట్గా క్లీన్ చేయాలండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఇవన్నీ కూడా ఇలాగే నీట్గా క్లీన్ చేస్తాను. చూడండి ఇలాగే మనము
వండితే కర్రీ బాగుండదండి. మనం ఇవి కరెక్ట్ బాయిల్డ్ అయ్యాయి కాబట్టి ఇలా చేయితో అంటేనే పైనది మొత్తం ఊడుతుంది, నీట్గా క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత కాయ ఎంత స్మూత్గా ఉందో ఇలా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. మనం బాగా ఉడకబెట్టినా కూడా ఇలా మనము పైన లేయర్ క్లీన్ చేస్తుంటే ఇంకా ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా చూసి క్లీన్ చేసుకోవాలండి. చాలామంది పచ్చికాయలకి ఇది గీరేసి డైరెక్ట్ బాయిల్ చేయకుండా కూడా వండుతారు. ఫ్రై గిన చేసుకోవాలంటే దీనిపైన ఉన్న లేయర్ అంతా పీలర్తో తీసేసి ముక్కలు కట్ చేసి కర్రీ చేసుకుంటారు. కానీ నేను ఫ్రై చేసినా ఇలా పులుసు చేసినా కూడా తప్పకుండా బాయిల్ చేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను. చూడండి, ఇలా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఊరికే ఇలా అంటే క్లీన్ అవుతుందండి, ఇంకా మనం బాయిల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనండి, వీటిలాగానే ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను. చూడండి, కాయలు మొత్తం ఇలా క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను వీటిని మిడిల్లో కట్ చేయడం, చిన్న చిన్న ముక్కలుగా కోయడం అలా చేయను. ఇక్కడ చూడండి, ఇవి ఎలా ఉన్నాయో అలానే ఉండనిస్తాను. నాకు తెలిసినంత వరకు చాలామంది వీటిని ఇట్లా మిడిల్లో కట్ చేసుకోవడం, లేదా పొడుగ్గా కట్ చేయడం, లేదా ఒక కాయలో 3-4 పీసెస్ చేయడం అలా చేస్తుంటారు. అంటే ఫ్రైకి కానీ కర్రీకి కానీ అలానే చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఈ కాయలన్నీ కూడా ఇలానే ఉండనిస్తానండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మొత్తం 1 kg బొడకాకరకాయలు క్లీన్ చేసుకున్న తర్వాత ఎన్ని అయ్యాయండి. ఆనియన్స్ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా 2 ముక్కల్లా చీరకుండా ఇలా మిడిల్లోకి ఘాటు పెట్టి ఇలానే కాయ అలానే ఉంచాను. అలా పచ్చిమిర్చి అన్నీ కూడా మిడిల్లో ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకున్నాను. మెంతి కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కర్రీకి కావాల్సిన కరివేపాకు, కొత్తిమీర కూడా ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని నాకు కావలసినట్టుగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 kg బోడకాకరకాయలకు కావాల్సిన క్వాంటిటీ ఇంతేనండి. ఇంకా కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని కర్రీ చేయడమేనండి. ఓకేనండి, స్టవ్ ఆన్ చేసుకొని మనం కర్రీ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ కడాయి పెట్టేసి ఇంకా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి. నేను గానుగ నూనెనే వాడతాను. ఎద్దు గానుగ నూనె తెప్పించానండి. అంతకుముందు నేనే పల్లీలు తీసుకొని చెక్క గానుగలో పట్టించేది. ఇప్పుడు నేను ఈ మధ్య లిటిల్ ఫార్మర్ వారి ఎద్దు గానుగ నూనె వాడుతున్నానండి. పల్లి నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్లోనే ఆర్డర్ పెడుతున్నా. ఆయిల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా నాకు కుషులతో వీలుగాక నేను వెళ్ళి పట్టించుకోలేక ఇంక ఇది ఎద్దులతో గానుగ రన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా న్యాచురల్గా అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసానండి. ఇంకా నేను మెంతాకు అందుబాటులో లేకుంటే జీలకర్ర వేసే ముందే 1/2 స్పూను మెంతులు వేసేదాన్ని. ఈరోజు మెంతాకు కావాల్సినంత ఉంది కాబట్టి మళ్ళీ ఎలాగో జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తాం కాబట్టి ఇంకా నేను ఇందులో మెంతులు వేయట్లేదు. జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సూప్ కర్రీస్కి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఆనియన్స్ కట్ చేశానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా మగ్గాలండి. ఆనియన్స్ కాస్త వేగాక మెంతి వేసుకోవాలండి. మెంతి పోపులో వేసుకుంటేనే చేదు ఉండదు. ఇప్పుడు మెంతాకు వేస్తున్నాను. ఆనియన్స్తో మెంతి వేగితే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మనం మెంతి లేట్గా వేసామనుకోండి సరిగ్గా ఆయిల్లో వేగక చేదు వస్తుంటుంది. మనం ఉల్లిపాయలు కాస్త వేగాక ఇలా మెంతి వేసుకొని వేగనివ్వాలి. మెంతి కూడా చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి.
ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి వేసాను. ఫస్టే ఆనియన్స్ వేసినప్పుడే పచ్చిమిర్చి వేస్తే బాగా వేగిపోయి పులుసులో కలిసిపోతాయి. కాబట్టి ఇంకా మనం వేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, మెంతి అవన్నీ చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వేస్తున్నాను. 1½ స్పూన్ అల్లం వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో చక్కగా వేగి పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కర్రీకి కావాల్సిన పసుపు వేసుకోవాలి. చూడండి, నేను 1½ స్పూను పసుపు వేసాను. ఇవన్నీ కూడా మంచి కలర్కి వచ్చి చక్కగా వేగాయండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలు వేయాలి. నేను చెప్పాను కదా ఇలానే ఉంచుతాను, ముక్కలు కట్ చేయను అని చెప్పేసి. చాలా బాగుంటుందండి. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిలోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి. చూడండి, ఇంకా ఇవన్నీ చక్కగా కలిసేలాగా కాయలకి మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ కూడా కాయలకి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అలానే వదిలేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. ఎక్కువసేపు కూడా ఉండనివ్వద్దండి, కర్రీ అడుగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలండి. లాస్ట్లో వేయను, మిడిల్లోనే వేస్తాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొన్ని కర్రీస్లో స్టార్టింగే వేస్తాను పోపులో, కొన్ని కర్రీస్లో మిడిల్లో వేస్తానండి కొత్తిమీర. ఈ కాయలకంతా కొత్తిమీర ఫ్లేవర్ బట్టి చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. కర్రీకి కావాల్సిన కారం వేసుకోవాలండి. ఈ స్పూన్తో నేను 4 స్పూన్స్ వేస్తున్నానండి, సరిపోతుంది. అంటే మనం వాడే కారంను బట్టి కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా కాయలకు పట్టేలా కలుపుకోవాలండి. అలాగే మనం కర్రీకి కావాల్సినంత, మన టేస్ట్కు తగ్గట్టు కర్రీకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. త్రీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ స్పూన్తో 3 స్పూన్స్ సాల్ట్ వేసానండి, కరెక్ట్గా సరిపోతుంది. పులుసు కూరల్లో కంపల్సరీగా కావాల్సిన పౌడర్ అండి ఇది. అందరికీ తెలిసిందే జీలకర్ర మెంతుల పౌడర్. జీలకర్ర మెంతులు వేంపి మనం పౌడర్ వేసి పెట్టుకొని ఫిష్ కర్రీలో, సూప్ కర్రీలో వేస్తుంటాం కదా, ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి. ఆల్రెడీ నేను మెంతి వేసాను, 1 స్పూన్ వేసి కొంచెం వేస్తున్నా. ఇది పచ్చి ధనియాల పౌడర్ అండి. నేను పచ్చి ధనియాల్లో కొబ్బరి వేసి పచ్చి ధనియాల పౌడర్ చేసుకుంటాను. ఇది 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అలాగే ఇది గరం మసాలా, ధనియాలు వేంపి అన్ని స్పైసెస్ కలిపి చేసుకునే మసాలా. ఇంకా నేను నెక్స్ట్ టైం మీతో కర్రీస్కి కావాల్సిన మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది గరం మసాలా అండి. ఇది కూడా 2½ స్పూన్స్ వేసాను. అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా నేను గ్యాస్ సిమ్లో పెట్టే వేసానండి, ఇంకా హైలో పెడితే అడుగంటుతుంది. కర్రీకి కావాల్సినవి అన్నీ వేసాను. మళ్ళీ 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈలోపు చింతపండు జ్యూస్ రెడీ చేస్తాను. 1 kg బుడకాకరకాయలకు కావలసిన చింతపండు నానబెట్టాను కదా, ఇంక ఇప్పుడు దీని నుండి జ్యూస్ తీసుకొని అందులో వేయడమే. చూడండి, ఇలా చక్కగా నానిపోయింది. ఇలా అనడంతో జ్యూస్ వస్తుంది. చూడండి, చక్కగా ఇలా అనడంతో వస్తుంది. పిప్పి తీసేసి ఇంకా చింతపండు రసం రెడీ చేసుకోవాలి. పిప్పి మొత్తం తీసేసి చింతపండు రసం తీసాను. ఇప్పుడు ఇందులోకి అన్నీ చక్కగా మసాలాలు కలిసి వేగిపోయాయి కదా, చింతపండు రసం వేసుకోవాలండి. చూడండి, ఇలా చేయి అడ్డు పెట్టి వేసుకోవాలి.
ఇంకా ఇలా ఏమన్నా అడుక్కి ఉన్నా కూడా వస్తాయి. బాగా వాటర్ వేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ కాయలు ఉడికాయి కాబట్టి కర్రీకి సరిపడంత చిక్కగానే చింతపండు రసం వేసుకోవాలండి. చూడండి ఇలా ఉండాలి. ఆల్రెడీ కాయలు ఉడికినవే కాబట్టి బాగా వాటర్ వేసినా కూడా కాయలు మొత్తం ముక్కలు అవుతాయి. కాబట్టి ఇంకా ఈ కాయలకు తగ్గట్టుగా మనం సూపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవన్నీ ఇందులో వేసానండి. ఇంకా ఇవన్నీ ఈ కాయలకి మసాలా అంతా పట్టేంత వరకు మూత పెట్టేసుకొని కొంచెం గ్యాస్ పెంచుకొని ఉడకనివ్వాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది. మూత తీయడంతో మంచి స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా సైడ్స్కి వస్తుంది. బుడకాకరకాయకి అన్ని మసాలాలు చింతపులుసు అన్నీ పట్టి చక్కగా ఉడికిపోయింది. కర్రీ చాలా బాగుంటుందండి. కాయలు కూడా ఇలా సైడ్స్కి వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం చిక్కగా ఎంతవరకు ఉంచుతానో. ఇలా కాయలతోటే కర్రీ వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు, కానీ ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేయండి. ఈ సీజన్లో ఇంకా ఇప్పుడే స్టార్ట్ కాబట్టి సీజన్ ఎండింగ్ వరకు కూడా కాయలు దొరుకుతాయి. మీకు వీలైనప్పుడు ఒకసారి తప్పకుండా నా స్టైల్లో బుడకాకరకాయ పులుసు ట్రై చేయండి. బుడకాకరకాయలతో కర్రీ చేస్తే మా చిన్న పాపకు చాలా ఇష్టం అండి. ఈ సీజన్ అన్ని రోజులు డైలీ పెట్టు తింటుంది అది. దానికి అంత ఇష్టం బుడకాకరకాయ కర్రీ అంటే. మేము కూడా అందరం తింటాము, బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వేయాల్సింది ఏం లేదు, అన్నీ వేసాను. ఏమేమి వేసాను అనేది కూడా అన్ని క్లారిటీగా చూపించాను కదండి. ఇంకా అన్నీ వేసాను. కొంచెం సూప్ మాత్రం చిక్కబడాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. చూడండి చక్కగా చిక్కబడిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి యమ్మీగా బుడకాకరకాయ పులుసు రెడీ అయిందండి. చూసారు కదండి, నేను ఇందులో వేరే మసాలాలు ఏవి వేయలేదు. అన్నీ రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే మసాలాలతో నా స్టైల్లో బుడకాకరకాయ పులుసు చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. ఇంక ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి చక్కగా కర్రీకి ఎలా ఉండాలో గ్రేవీ అలా ఉంది. వేడిగా బుడకాకరకాయ పులుసు రెడీ అండి. ఇంక ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. పిల్లలు హాస్టల్లో ఉంటారు కదండి. ఈ సీజన్లో వాళ్ళు లేని టైంలో ఇలా కర్రీ చేసుకుంటే ఇంకా చిన్నతల్లి మీదనే నా ప్రాణం అంతా ఉంటుంది. దానికి ఎంతో ఇష్టమైన కర్రీ కదా అని చెప్పేసి ఇంకా వేడిగా రైస్ పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి తప్పకుండా. ఇంకెందులో మా ఇంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు సీజన్ స్టార్టింగ్లో కాబట్టి లేతగా ఉన్నాయి, కానీ ఇంకా కాయలు వస్తూ ఉంటే లోపల గింజలు రెడ్గా అవుతాయి. గింజలు రెడ్గా అవి చాలామంది తినరు, కానీ మా వాళ్ళు ఇంకా వాటికి కాంపిటీషన్, బాగుంటాయి కరకరమంటాయి అని చెప్పేసి ఇంకా ఇష్టంగా తింటుంటారు. చూడండి వేడి అన్నం, వేడిగా బుడకాకరకాయ సూపు. ఆలస్యం చేయకుండా టేస్ట్ చేద్దాం. కలుతున్నాయండి. కొంచెం చల్లారితే ఇంకా ముక్కలకి సూపు పట్టి చాలా బాగుంటుందండి. వేడిగా ఉంది, కాలుతుంది. చూడండి ఇలాగే కాయలతో అలాగే కర్రీ వేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని, ఇక్కడ చూడండి గింజలు ఎంత లేతగా ఉన్నాయో. గ్రేవీ ఒత్తుగా కలుపుకొని ఇలా కాయలు ముక్కలా పెట్టుకొని తింటే చాలా బాగుందండి. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ఈ సీజన్లో బుడకాకరకాయ కర్రీ ట్రై చేయండి. ఇందాక నేను మీకు మిర్చి కట్ చేయకుండా వేస్తున్నా అని చెప్పేసి చెప్పాను కదా. చూడండి ఇలా కర్రీలో మిర్చి చాలా బాగుంటుందండి.
రెడ్ గింజలు ఉంటే చాలా మట్టుకు కర్రీ వండకుండా పక్కకు పెడతారు. కానీ ఇలా రెడ్ గింజలు లోపల పండు గింజలు ఉంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి. ఓకేనండి, మరి ఈ సీజన్లో మీరు నా స్టైల్లో నేను వండినట్టుగా బుడకాకరకాయ కర్రీ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఓకేనండి, ఇక నుండి రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నా స్టైల్లో మీకు ఇంకే కర్రీ కావాలనేది కూడా కామెంట్ చేయండి. స్టైల్లో నా మెథడ్లో అన్ని కర్రీలు ఒక్కొక్క మెథడ్లో వండుతారు. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.